దిల్ రాజు గారు కాన్షియస్గా ప్రెస్ మీట్ పెట్టి గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రమాదం అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి అక్కడి నుంచి తిరిగి పెడుతూ ప్రమాదానికి గురైనటువంటి ఇద్దరు యువకులకి ఆయన సంతాపం తెలియజేయటమే కాకుండా వాళ్ళిద్దరికి ఇద్దరు కుటుంబాలకి కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు ఆయన. ఇది చాలా కాన్షియస్గా జరిగింది. కాన్షియస్గా అంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ సినిమా వాళ్ళ మీద కొంత ప్రభావం చూపించిన మాట వాస్తవం. జనరల్గా ఇలాంటివి దులిపేసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉంటారు, కానీ ఇది దులిపేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కాదు అనే విషయాన్ని వాళ్ళ బుర్రల్లోకి ఇంజెక్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ అయ్యారనేది అనిపించింది నాకు దిల్ రాజు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఇది ఒక అంశం అయితే, ఈ టికెట్ రేట్ల పెంపు గురించి ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఈ హైకులు ఉన్నాయా అని ఒక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి. వచ్చినప్పుడు లేవు అని చెప్పారు ఆయన. ఇతర ప్రాంతాల్లో లేవు, తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అని కన్ఫర్మ్ చేస్తూ, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మన హీరోలకు ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇతర ప్రాంతాల్లో మనం సినిమాను ప్రమోట్ చేయాలి కాబట్టి, అంటే ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి అది వాళ్ళ బాధ్యత అవుతుంది అన్న టోన్లో ఆయన ఉపన్యాసం నడిచింది. ఇక్కడ స్ట్రైట్గా ఒకటే ప్రశ్న దిల్ రాజు గారికి, అదేంటంటే, అయ్యా మీరు బిగ్ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, అయితే మీ పాన్ ఇండియా సినిమాలు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే, మీకు మార్కెట్ విస్తరించింది కాబట్టి డబ్బులు పెడుతున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు పెడుతున్నారు. మార్కెట్ విస్తరించినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మీరు ఒక రాష్ట్రంలో వ్యాపారం చేసుకునేటప్పుడు పెట్టేటువంటి డబ్బులకి 14 రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకునేటప్పుడు పెట్టేటువంటి డబ్బులకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇది మీ మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం క్వాలిటీ సినిమా తీయాలి కాబట్టి, క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు పెట్టాలి కాబట్టి చేస్తున్నారు. గతంలో హిందీ సినిమాలు వాళ్ళు చేసింది ఇదే, బాలీవుడ్ చేసింది ఇదే. బాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ హీరోలకి రెమ్యూనరేషన్లు సౌత్ ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ ఎందుకు ఉండేవి? వాళ్ళ బడ్జెట్లు బిగ్ బడ్జెట్లు ఎందుకు ఉండేవి? షోలే లాంటి సినిమాలు వాళ్ళే ఎందుకు తీయగలిగారు, మనం ఎందుకు తీయలేకపోయాం? మనం భారీ బడ్జెట్ అంటే భీభత్సమైన కథలు తయారు చేసుకుని కూడా ఏదో చిన్న బడ్జెట్లో ఎలా నడిపించేయాలి అన్న టోన్లో మన చిత్రీకరణలు నడిచిన విషయం అందరికీ తెలుసు. ఎందుకు జరిగింది అలాగా అంటే లిమిటేషనే, మార్కెట్ లిమిటేషన్ వలన అలా జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఈ మార్కెట్ లిమిటేషన్ లేదు, ఇప్పుడు మీరు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. ఈ గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోతున్నప్పుడు మీ సినిమాలను విదేశీ భాషల్లో కూడా అనువదించండి. విదేశీ భాషల్లో కూడా అనువదించి మీ సినిమాల మీరు తీసుకునేటువంటి పాయింట్, అది లోకల్ పాయింటే కావచ్చు, కానీ దాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలిగితే సినిమాలకు డబ్బులు వచ్చేస్తాయి. కానీ మీరు అలా అనుకోవడం లేదు. మీ సబ్జెక్టు మీద మీకు నమ్మకాలు లేక 3 రోజులు 4 రోజుల్లోనే సినిమాలని ముగించేయాలనుకుంటున్నారు, ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా. అసలు శతదినోత్సవాలు అలాగే స్వర్ణోత్సవాలు లేకుండా చేసింది కూడా ఒక రకంగా దిల్ రాజు గారు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచంలో. అదేంటంటే, ఆడియన్స్ సినిమాలలో నష్టాలను నివారించడం కోసం ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి, ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమాకి గ్యాప్ ఇచ్చి, పెద్ద హీరోల సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకొక పెద్ద హీరో సినిమా రిలీజ్ కాకుండా దాన్ని హోల్డ్ చేసి 10 రోజులు 15 రోజులు ఇలా రిలీజులు ప్రాపర్గా ప్లాన్ చేసి దేశంలో ఉన్న అన్ని థియేటర్స్లోనూ ఈ సినిమాయే రిలీజ్ చేసి ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి, సినిమాకి వెళ్ళాలనుకుంటే చచ్చినట్టు ఈ సినిమాయే చూసేటువంటి ఒక కాంట్ బట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించింది దిల్ రాజు గారు అనేది
ఒక అభిప్రాయం చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అందుచేత స్ట్రైట్ అవే నేనే అంటున్నాను, నా అభిప్రాయం కూడా అదే. అందుకని శతదినోత్సవాలని అలాగే రజతోత్సవాలని లేకుండా చేసింది ఎవరు అనే ప్రశ్నకు వస్తే మళ్ళీ మీ వైపే వేలు తిరుగుతుంది. ఇప్పుడు మీరే స్వయంగా శతదినోత్సవాలు లేవు అని చెప్పి బాధపడటం, గతంలో రన్నుండేది, నెమ్మదిగా డబ్బులు వచ్చేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి చాలా, అంటే వారం రోజుల్లో డబ్బు చేసుకోవాలి కాబట్టి మేము రేట్లు పెంచేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు కూడా రన్నుకి వెళ్ళొచ్చు మీరు, మీ సినిమాలో దమ్ము ఉంటే రన్నుకి ఎందుకు వెళ్ళకూడదు? మీ సినిమా జనం చూస్తారు అంటే ఇదివరకు కూడా వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యేవి, జనం ఆ సినిమాకే వెళ్ళేవాళ్ళు చూస్ చేసుకుని. ఎందుకు వెళ్ళేవాళ్ళు? మిగిలిన సినిమాలు కూడా అరాకొర చూసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది కాబట్టి చూసేవాళ్ళు. ఇప్పుడు ఆడియన్ ఫ్రెండ్లీగా థియేటర్ లేదు, లేకుండా చేసిన దానిలో భాగస్వాములు మీరు. పైగా నిర్మాతల సమ్మె జరిగినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మల్టీప్లెక్స్లను కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా మారుస్తాను, స్నాక్స్ రేట్లు తగ్గిస్తాను. అవేవి ఆచరణలో సాధ్యం కాలేదు, మీకు పట్టించుకోలేదు మీరు, అలా జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఈ సద్దినోత్సవాలు లేవు, రన్ లేదు కాబట్టి టికెట్ల రేట్లు పెంచుతామని మాట్లాడటం చాలా దారుణం. రాజు గారు, దయచేసి ఈ టికెట్ల రేట్లు పెంచడం ద్వారా ఎవరినైతే మీరు కోర్ ఆడియన్ అంటున్నారు, మీరు అన్నారు ఆ మాట, ఎవరికైతే ఈ సినిమా చూడాలనేటువంటి ఆదుర్దా ఉంటుందో, వెరీ ఫస్ట్ డే వెరీ ఫస్ట్ షో చూడాలనేటువంటి కోరిక ఉంటుందో ఆ ఆడియన్స్ అయిపోయాక మామూలు ఆడియన్స్ వచ్చేస్తారు ప్రశాంతంగా, నో ఇష్యూస్ అన్నారు మీరు తెలివిగా. కానీ ఎవరు ఆ కోర్ ఆడియన్స్? ఎవరు? అభిమానులే, సినిమా హీరో అభిమానులు. ఆ హీరో అభిమానుల్ని, వాళ్ళు ఎంతో అభిమానం చూపించేటువంటి హీరో, వాళ్ళు చూపించిన అభిమానానికి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని కోసుకు తింటం ఏంటండి? ఇంతమంది అభిమానులు ఉన్నారని చెప్పి కదా వాళ్ళు నిర్మాతల దగ్గర డబ్బులు వసూలు చేస్తోంది. అంటే ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు నాకు కాబట్టి ఇంత డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారా వాళ్ళు? డిమాండ్ అండ్ సప్లై అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతం ఇదే కదా. సో అదే అభిమానులు కోసుకు తినేస్తున్నారు మీరు. వాళ్ళని ఎందుకు మీరు, అంటే వాళ్ళని ఎందుకు డివైడ్ చేసి కోర్ ఆడియన్స్ అంటున్నారో అందరికీ తెలుసండి. కాబట్టి ఇది ప్రాపర్గా అనిపించలేదు. మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన సందర్భం, మీకు తెలంగాణ ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చేస్తుంది అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. దిల్ రాజు గారికి డెఫినెట్గా ఈ సంక్రాంతి సినిమాలకి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏపీలో ఇబ్బంది లేదనే విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశారు. తెలంగాణలో కూడా సాధ్యమైనంత వరకు ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగినటువంటి మరణాల గొడవ కొంత మేరకు ఎవరి మీదన్నా ప్రభావం చూపించవచ్చు, ఒక ఆర్గ్యుమెంట్గా ముందుకు తీసుకురావడానికి. కానీ అది ఇన్సిడెంట్ వేరే చోట జరిగింది. వెంటనే ఈ ఇన్సిడెంట్ జరగగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంటర్ అయిపోయి వేరే కామెంట్స్ చేస్తున్నారు. అది ఇంకో గొడవ, విడిగా మాట్లాడుకుందాం, దీనిలో కలపొద్దు ఇది. సో దిల్ రాజు గారు కొంచెం అభిమానుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేవాళ్ళు, చొక్కాలు చంపుకునేవాళ్ళు, నానా కష్టాలు పడేవాళ్ళు, పాలాభిషేకాలు చేసేవాళ్ళు, హీరో సినిమాలకు డేస్ అంటే బోర్డులు రాకపోతే డబ్బులు ఇచ్చి బోర్డులు పెట్టించేవాళ్ళు, ఇన్ని కష్టాలు పడేటువంటి అభిమానుల్ని మీకోసం, మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు ఏర్పాటు చేసే ప్రీ రిలీజుల్లో అరిచి గోల చేసేటువంటి అభిమానుల్ని మీరు కొంచెం మరీ వాళ్ళకి సినిమా కాస్ట్లీ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఈ ధరల పెంపు అనేటువంటి కార్యక్రమాన్ని ఆపేసి సినిమాని జనాలకు చేరువుగా తీసుకెళ్ళటానికి, జనాలు మళ్ళీ మళ్ళీ రావటానికి అనుకూలంగా థియేటర్లను మార్చండి, థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి. అది ఆ మాట కూడా వచ్చింది ప్రెస్ మీట్లో ఒకరు అడిగారు, థియేటర్స్ ఆడియన్ ఎన్వీగా ఉన్నాయి, అందుకని జనాలు మళ్ళీ రావడానికి భయపడుతున్నారు, జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చే వాతావరణం మీరు కల్పించండి అన్నప్పుడు మీరు ఈ మాట చెప్పారు. కోర్ ఆడియన్స్, నాన్ కోర్ ఆడియన్స్ అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్పారు. అది డెఫినెట్గా కరెక్ట్ కాదండి. మీరు ఏదో డిమాండ్ అండ్ సప్లై, కోర్ ఆడియన్స్, నాన్ కోర్ ఆడియన్స్, ఈ సిద్ధాంతాలు రకరకాలు చెప్తున్నారు, కానీ
ఆడియన్స్ థియేటర్ రాకుండా చేయాలని మీరు కుట్ర పన్నుతున్నారు అనేది వాస్తవం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ని విడిగా ఒక మార్జిన్ గీసేసి సాధారణ ప్రేక్షకులందరినీ కూడా ఓటీటీలకు గెంటేయడానికి మీరు కాన్స్పిరసీ చేస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి ఓపెన్గా ఉండండి. సినిమాలని చూసేటువంటి సినిమాని సామాన్యుడు కూడా చూసేటువంటి అవకాశం, థియేటర్లో చూసేటువంటి అవకాశాన్ని తప్పించకండి దయచేసి. ప్రభుత్వాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని సాధారణ ప్రేక్షకుల్ని వేధించే, ఏడిపించే, అభిమానుల గొంతులు కోసుకు తినేటువంటి కార్యక్రమాలు విరమించుకుంటే మంచిదని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అన్నట్టు రాజుగారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, సారీ. అదేంటంటే దీన్ని కుమ్మక్కు రిలీజులు అనేవాళ్ళం ఆ రోజుల్లో. ఏది ప్రతి హీరో సినిమాకి, అంటే హీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యేవి కోడి పందాలలాగా. అలా దాని మీద బెట్టింగులు కట్టుకునేవాళ్ళు. ఈ హడావిడిని రద్దు చేసి మీరు అందరి హీరోల సినిమాలని ఒక సిస్టమేటిక్ వేలో అమర్చి ఏ సినిమా తర్వాత ఏది వేయాలి అనేది ఒక రూట్ మ్యాప్ ఇచ్చేసి కుమ్మక్కు రిలీజులు అనే ఒక పద్ధతిని అడాప్ట్ చేసింది కూడా మీరే కదా, మీ ఆధ్వర్యంలోనే కదా. అంటే సినిమాల నష్టాలను నివారించడం కోసం మీరు చేశారు ఆ పని, కాదంటలేదు. మీ ఆలోచన తప్పని నేను అనటం లేదు.